శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే అన్యోన్య దాంపత్య సంతం సమృద్ధి సంతోషం కనబడుతుంది. అదే శుక్రాచార్యుడు బలహీనమైతే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ప్రతి చిన్న విషయాన్ని కూడా తగాదాలు పడుతూ ఉంటారు. దానికి ముఖ్యంగా అసురుల గురువు అయినటువంటి శుక్రాచార్యుని యొక్క ప్రభావం మన జాతకంలో కొందరికి మిత్రుత్వం, కొందరికి శత్రుత్వంతో ఏర్పడుతుంది. కాబట్టి అందరూ శుక్రదశ వచ్చిందంటే చాలా బాగుంది అనుకుంటాము. కానీ శుక్రుడితో మిత్రులు కలిస్తే, అనగా బుధుడు శనీశ్వరుడు ఇద్దరు మిత్రులు, వీరిద్దరు కలిసే అఖండ యోగాలు వారికి జాతకంలో కలుగుతాయి. అదేవిధంగా సములు అంటే తటస్థులు అంటాము. అది అంగారకుడు మరియు బృహస్పతి, వీరిద్దరూ కలిస్తే మంచి ఫలితాలే, మధ్యమైన ఫలితాలు ఇస్తారు. ఇక జాతకములో ఇబ్బంది పెట్టేటువంటి శుక్రునితో వీరు సూర్య చంద్రులు ఇద్దరు కలిస్తే మాత్రం అనేక కష్టాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాజకీయ పరంగా కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత జాతకంలో కావచ్చు, వారికి రాబోయే అనేక యోగాలకు కూడా అడ్డుపడేది శుక్రునితో సూర్య చంద్రులు కలిసినప్పుడు మాత్రమే ఇబ్బందికి లోనవుతూ ఉంటారు. కాబట్టి వారి జాతకంలో ఉద్యోగం పరంగా కావచ్చు, వారు విదేశీ పరంగా కావచ్చు, ఎక్కడైనా సాధించాలి అంటే వారి జాతకంలో ఉండాలి బలంగా శుక్రునితో మిత్రుత్వం కలిసినటువంటి గ్రహాలు.